ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్లో 29th పేపర్ అండి. రెగ్యులర్ మోడల్స్ ఏమున్నాయి 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ డేటాబేస్డ్ మోడల్ ఇచ్చాడు చూడండి. 7 ఫ్రెండ్స్ ఎంఎన్ఓ పీక్యూఆర్ఎస్ లైక్ డిఫరెంట్ టూత్ పేస్ట్ ఏవో పేస్ట్ ఇచ్చాయండి. అండ్ నాట్ నెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఈచ్ ఫ్రెండ్ ఆల్సో స్టడీస్ డిఫరెంట్ స్పెషలైజేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క టూత్ పేస్ట్ అండ్ స్పెషలైజేషన్ రెండు కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక చూద్దాం. ఎంఎన్ఓ పీక్యూఆర్ఎస్ 1 by 1 వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ది వన్ హూ లైక్ మిస్వాక్ స్టడీస్ బయోమెడికల్ అని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎన్ లైక్స్ ఓరల్ బి. ఎన్ అనేటువంటి పర్సన్ ఓరల్ బి అని ఇచ్చాడు. అండ్ స్టడీస్ నైదర్ సివిల్ నార్ కెమికల్. సో వీడికి సివిల్ పనికిరాదు, కెమికల్ పనికిరాదు అని ఇచ్చాడు. ఓకే, ది వన్ హూ స్టడీస్ కెమికల్ లైక్స్ నైదర్ పెప్సోడెంట్ నార్ కోల్గేట్. ఇది గుర్తుపెట్టుకోండి. కెమికల్ చదివేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి పెప్సోడెంట్ కానీ కోల్గేట్ కానీ పనికిరాదని ఇచ్చాడు. ది వన్ హూ స్టడీస్ ఎలక్ట్రికల్ లైక్ సెన్సోడైజ్. ఎలక్ట్రికల్ ఎవరైతే ఉన్నారో వాడు సెన్సోడైజ్ అని ఇచ్చాడు. ఇది కూడా తర్వాత చూద్దాం. ఎస్ స్టడీస్ మెకానికల్ అండ్ నైదర్ కోల్గేట్ నార్ క్లోజప్. ఎస్ అనేటువంటి పర్సన్ మెకానికల్ అని ఇచ్చాడు. ఎస్ అనేటువంటి పర్సన్ మెకానికల్. ఎస్ స్టడీస్ మెకానికల్ అండ్ లైక్స్ నైదర్ కోల్గేట్ నార్ క్లోజప్. సో వీడికి కోల్గేట్ పనికిరాదు, క్లోజప్ పనికిరాదని ఇచ్చాడు. ఎస్ అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది. పి లైక్స్ నైదర్ మిస్వాక్ నార్ సెన్సోడైజ్ అండ్ స్టడీస్ నైదర్ సివిల్ నార్ కెమికల్. పి అనేటువంటి పర్సన్కి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పి అనేటువంటి పర్సన్కి నైదర్ మిస్వాక్ నార్ సెన్సోడైజ్. మిస్వాక్ పనికిరాదు, సెన్సోడైజ్ పనికిరాదు. అండ్ స్టడీస్ నైదర్ సివిల్ నార్ కెమికల్ అని ఇచ్చాడు. సివిల్ పనికిరాదు, కెమికల్ పనికిరాదని ఇచ్చాడు పి అనేటువంటి పర్సన్కి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. ఓ లైక్స్ పెప్సోడెంట్. ఓ అనేటువంటి పర్సన్కి పెప్సోడెంట్ అని ఇచ్చాడు. ది వన్ హూ లైక్ ఓరల్ బి డస్ నాట్ స్టడీ కంప్యూటర్స్. సో వీడికి కంప్యూటర్స్ కూడా పనికిరాదని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఆర్ డస్ నాట్ లైక్ సెన్సోడైజ్ అండ్ నాట్ స్టడీ బయోమెడికల్ అని ఇచ్చాడు. ఆర్ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వీడికి సెన్సోడైజ్ పనికిరాదు, మిస్వాక్ పనికిరాదు, అంతే కదా. బయోమెడికల్ పనికిరాదు అంటే మిస్వాక్ పనికిరాదు అంటే సరిపోతుందండి. క్యూ డస్ నాట్ స్టడీ ఎలక్ట్రికల్. క్యూ అనేటువంటి పర్సన్కి ఎలక్ట్రికల్ పనికిరాదని ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చినటువంటి. ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళితే ఫస్ట్ మిస్వాక్ వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నాడు, బయోమెడికల్ అని ఇచ్చాడు. ఎం అనేవాడికి అవకాశం ఉంది, పీకి పనికిరాదు. క్యూ అనేవాడికి అవకాశం ఉంది, ఇంకెవరికి పనికిరాదు, ఎం కానీ క్యూ కానీ. వేరాస్ ఇంకొక పాసిబిలిటీ మనకి సెన్సడైజ్ గురించి ఇచ్చినట్టున్నాడు చూడండి. ఫర్దర్గా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మనకి సెన్సడైజ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి వాడు ఇచ్చినటువంటి కండిషన్ చూద్దాం. సెన్సడైజ్ వచ్చేటప్పటికి మనకి ఎలక్ట్రికల్ అని ఇచ్చాడు చూడండి. సెన్సడైజ్ వచ్చేటప్పటికి మనకి ఎలక్ట్రికల్ అన్నాడండి. ఓకే, సో సెన్సడైజ్ ఎలక్ట్రికల్ అంటే జాగ్రత్త చూడండి. ఎంకి ఛాన్స్ ఉంది, వీడికి పనికిరాదు, వీడికి ఎలక్ట్రికల్ పనికిరాదు, వీడికి సెన్సడైజ్ పనికిరాదు. సో వీడికి సెన్సడైజ్ తీసుకుంటే వీడికి ఎలక్ట్రికల్. ఇప్పుడు ఆటోమేటిక్గా మిస్వాక్ ఎవరికి తీసుకోవచ్చు, క్యూ అనేటువంటి పర్సన్కి మిస్వాక్ తీసుకోండి, వీడికి బయోమెడికల్ తీసుకోవచ్చు. ఓకేనండి. ఫస్ట్ కండిషను సెకండ్ కండిషన్ అయిపోయింది. ఎవరికైతే కెమికల్ ఇంట్రెస్టెడో ఆ పర్సన్కి పెప్సోడెంట్ కానీ కోల్గేట్ కానీ పనికిరాదని ఇచ్చాడు. కెమికల్ ఎవరికనేది ఇంకా క్లారిటీ మనకి లేదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి ది వన్ హూ స్టడీస్ ఎలక్ట్రికల్ డస్ నాట్ లైక్ సెన్సడైజ్ అని ఇచ్చాడు. ఓకే, మనకి ఎలక్ట్రికల్ సెన్సడైజ్ అని ఇచ్చాడు. ఎలక్ట్రికల్ తీసుకునే పర్సన్కి సెన్సడైజ్ అని ఇచ్చాయండి. అది ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసేసుకున్నాం మనం. ఎస్ స్టడీస్ మెకానికల్ అండ్ ఏదైనా కోల్గేట్ నార్ క్లోజప్. పి లైక్స్ మిస్వాక్. పి అనే పర్సన్కి మిస్వాక్ కానీ సెన్సడైజ్ కానీ పనికిరాదని ఇచ్చేసాడు. ఓకే, ఇక టూత్ పేస్ట్ అబ్జర్వ్ చేస్తే ఎస్ అనేవాడికి క్లోజప్ కోల్గేట్ పనికిరాదంటే ఏం రావాలి మనకి, బబుల్ రావడానికి అవకాశం ఉందండి. ఓకే, సో ఇక సబ్జెక్ట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సివిలు కెమికల్ చూడండి. మనకి సివిలు కెమికలు ఎన్ అనేటువంటి పర్సన్కి పనికిరావు. సివిలు కెమికలు పి అనేటువంటి పర్సన్కి వచ్చేటువంటి అవకాశం లేదు. ఆర్ అనేటువంటి పర్సన్కి వచ్చేటప్పటికి సెన్సడైజ్ పనికిరాదని ఇచ్చాడు. అంటే మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కనుక అబ్జర్వ్ చేస్తే సివిల్ గురించి కెమికల్ గురించి అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి పనికొచ్చే అవకాశం లేదని ఇచ్చాడు. అంటే కెమికల్ ఎవరికి రావచ్చు అంటే ఓ అనేటువంటి పర్సన్ కన్నా రావాలి, ఆర్ అనేటువంటి పర్సన్ కన్నా రావాలండి. అయితే కెమికల్ ఉన్న పర్సన్కి పెప్సోడెంట్ ఉండకూడదు అన్నాడు కాబట్టి ఇక్కడ పెప్సోడెంట్ ఉంది కాబట్టి వేడికి కెమికల్ వచ్చే అవకాశం లేదు. ఇంకా కెమికల్ ఎవరికి రావడానికి అవకాశం ఉంది మనకి, వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే ఆర్ అనేటువంటి పర్సన్కి
కెమికల్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఇంకా ఆర్ తప్పితే ఎవరికి అవకాశం లేదు. ఓకే, వాడికి క్లోజప్ కాల్గేట్ పనికిరాదు కాబట్టి క్లోజప్ తీసుకుంటున్నాను. వీడికి ఆటోమేటిక్గా కోల్గేట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక సబ్జెక్ట్స్. మనకి సివిల్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎన్ అనేటువంటి పర్సన్కి సివిల్ పనికిరాదు, పి అనేవాడికి పనికిరాదు. ఆటోమేటిక్గా వీడికేగా సివిల్ రావాల్సింది. నెక్స్ట్ వాడికి కంప్యూటర్ పనికిరాదు కాబట్టి వీడికి కంప్యూటర్ తీసుకుంటున్నాను. ఇంకొక సబ్జెక్ట్ మిగిలిపోయింది చూడండి, వాడు ఇచ్చినటువంటి వాటిలో ప్రొడక్షన్. సో వీడికి ప్రొడక్షన్ తీసుకుంటున్నాను. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పెషలైజేషన్ ఓ స్టడీస్ అని ఇచ్చాడు. ఓకే ఏమొచ్చింది మనకి? సివిల్ వస్తుందండి. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. లేదు. 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్ అకార్డింగ్ టు ఆప్షన్. పెప్సోడెంట్ సివిల్ ఇచ్చాడు చూడండి, కరెక్టే. మిస్వాక్ బయోమెడికల్ అని ఇచ్చాడు, ఇది కూడా కరెక్టే. కోల్గేట్ ప్రొడక్షన్ అని ఇచ్చాడు, ఇది పనికిరాదు అనుకోండి చూడండి. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఈజ్ డెఫినెట్లీ కరెక్ట్. క్యూ ఎలక్ట్రికల్ అని ఇచ్చాడు, పనికిరాదు. ఎన్ కంప్యూటర్ అని ఇచ్చాడు, పనికిరాదు. ఆల్ పక్కన పెట్టేయండి. థర్డ్ ఆప్షన్ తీసుకుంటే ఆర్ కెమికల్ అని ఇచ్చాడు చూడండి, ఆర్ అనేవాడికి కెమికల్, ఇది పనికి వస్తుందిగా. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. 69. Which of the following combination of toothpaste and specialization is definitely correct with respect to M అని ఇచ్చాడు. సెన్సరైజ్ ఎలక్ట్రికల్ అని ఇచ్చాడు. సెన్సరైజ్ ఎలక్ట్రికల్ అంటే వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఏం తీసుకోవచ్చు చూడండి. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టూత్పేస్ట్ డస్ ఆర్ లైక్. ఆర్ అనేటువంటి పర్సన్ యొక్క టూత్పేస్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆర్ అనేటువంటి పర్సన్ యొక్క టూత్పేస్ట్ వచ్చేటప్పటికి మనకి క్లోజప్ అని వస్తుందండి. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. 71 దగ్గర నుంచి చూడండి, అగైన్ డేటా ఇచ్చాడు చూడండి. 71 ఆన్వర్డ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే GHIJKLM సిట్టింగ్ అరౌండ్ స్క్వేర్ టేబుల్ సచ్ దట్ 4 ఆఫ్ దెమ్ సిట్ 4 కార్నర్స్ ఆఫ్ ది స్క్వేర్ remaining while the 4 of the middle of each of the sides. The one sitting in the 4 corners facing the outside, while those sitting in the middle of the side facing the center. Each one of them owns మొబైల్ ఫోన్స్ అని చెప్పి డిఫరెంట్ మొబైల్స్ ఫోన్స్ ఏవో ఇచ్చాడు. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, మిడిల్లో 4 మెంబర్స్, కార్నర్లో 4 మెంబర్స్ అని ఇచ్చాడు. మనకి 4 కార్నర్స్లో ఉన్నటువంటి వాళ్ళు అవుట్ సైడ్ ఫేసింగ్ అని ఇచ్చాడు. సో ఓకే, స్క్వేర్ టేబుల్లో మిడిల్లో 4, కార్నర్లో 4 అన్నాడు. ఓకే, సో కార్నర్లో ఉన్నటువంటి వాళ్ళు అవుట్ సైడ్ ఫేసింగ్ అన్నాడు, మిడిల్లో ఉన్నటువంటి పర్సన్స్ ఇన్సైడ్ అని ఇచ్చాడు. ఇది వాడు ఇచ్చినటువంటి. ఇక 1 by 1 వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. కండిషన్స్ బేస్ చేసుకుని ఫర్దర్గా రిమైనింగ్ చూద్దాం. ఫస్ట్ వన్, ది వన్ హూ లైక్ Xanophone sits second to the right of N. N sits one of the corner of the table అని ఇచ్చాడు. N అనేటువంటి పర్సన్ వన్ ఆఫ్ ది కార్నర్ అని ఇచ్చాడు. వీడికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఏమని చెప్తున్నాడు మనకి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. Xano sits second to the right of N అని ఇచ్చాడు. సారీ, ఎన్కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి Xano అని ఇచ్చాడు. ఓకే, బోత్ J and the one who owns Lavaphone are immediately neighbors of the one Xanophone. Xanophone యొక్క నైబర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ లో J అనేటువంటి పర్సన్, లావాఫోన్ ఇంట్రెస్టెడ్ పర్సన్, వీళ్ళిద్దరూ Xano యొక్క నైబర్స్ అని ఇచ్చాడు. సపోజ్ J ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మనకి లావా తీసుకోవచ్చు. ఎవరెక్కడో కన్ఫామ్గా తెలియదు మనకి, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ చెక్ చేస్తున్నానండి. J డస్ నాట్ లావాఫోన్ అని. ఓకే, ఇద్దరు వేరని చెప్పేశాడు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి, ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ది వన్ హూ లైక్ Xanophone అండ్ G. Xanoకి Gకి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు, ఇక్కడ G తీసుకుంటున్నానండి. ది వన్ హూ లైక్ Motorola మొబైల్ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ I. I ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ G. I అనేటువంటి పర్సన్ G యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. I ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ G. I డస్ నాట్ ఓన్ లావా మొబైల్ అని ఇచ్చాడు. ఓకే, I అనేటువంటి పర్సన్ G యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. I అనేవాడు లావా కాదని ఇచ్చాడు. మోటోరోలా వచ్చేప్పటికి ది వన్ హూ ఓన్స్ మోటోరోలా మొబైల్ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ I. ఐకి లెఫ్ట్ సైడ్ I ఇక్కడ తీసుకున్నారనుకోండి, 1, 2, 3 ఛాన్స్ ఉంది. I ఇక్కడ పనికిరాదు. I ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 అవకాశం లేదు. I ఎక్కడా పనికిరాదు. I ఇక్కడ తీసుకుంటే 1, 2, 3 ఛాన్స్ లేదు. I ఎక్కడా పనికిరాదు. ఓకే, ఐకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్లో వచ్చేప్పటికి మనకి మోటోరోలా మొబైల్ అని ఇచ్చాడు. I కన్ఫామ్గా Xano తప్పితే ఇంకెవరికి అవకాశం లేదు. చూడండి, 1, 2, 3 ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్టు ఏముంది, లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్లో వచ్చినటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైనా తీసుకోమని చెప్పాము. ఐకి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్లో మనకి మోటోరోలా, ఇక్కడ మోటోరోలా వచ్చాడు. ఓకే, నెక్స్ట్, ఓన్లీ 1 పర్సన్
సిట్ బిట్వీన్ ది వన్ హూ ఓన్స్ మోటోరోలా అండ్ శాంసంగ్ అని ఇచ్చాడు. మోటోరోలాకి శాంసంగ్కి మధ్యలో 1% అంటే లెఫ్టో రైటో చెప్పలా. జే డస్ నాట్ శాంసంగ్ మొబైల్ అని ఇచ్చాడు. సో ఇక్కడ శాంసంగ్ తీసుకుంటున్నానండి. ఓకే, ఎల్ ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ శాంసంగ్ అని ఇచ్చాడు. సో ఎల్ అనేటువంటి పర్సన్ శాంసంగ్ యొక్క నైబర్ అన్నాడండి. ది వన్ హూ ఓన్స్ నోకియో ఫోన్ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ కే. కేకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో నోకియో అని ఇచ్చాడు. కేకి లెఫ్ట్ సైడ్ పనికిరాదు, కేకి లెఫ్ట్ సైడ్ పనికిరాదు, కేకి లెఫ్ట్ సైడ్ పనికిరాదు. ఓకే, వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కే ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఛాన్స్ ఉంది చూడండి. కే ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఏం రావాలి మీకు, నోకియో రావాలండి. జే అనేటువంటి పర్సన్కి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నోకియో మొబైల్ వచ్చింది. ఓకే, హెచ్ ఈజ్ నైదర్ మోటోరోలా నార్ శాంసంగ్ అని ఇచ్చాడు. హెచ్ అనేటువంటి పర్సన్ మోటోరోలా అవకాశం లేదు, శాంసంగ్ కూడా అవకాశం లేదు. ఇంకా కన్ఫామ్గా హెచ్ అనేవాడికి లావా తప్పితే ఇంకేం అవకాశం లేదండి. ఓకే, వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ హెచ్ ఓన్స్ యాపిల్ ఫోన్. హెచ్ యొక్క నైబర్ యాపిల్ అని ఇచ్చాడు. హెచ్ యొక్క నైబర్ యాపిల్ అంటే జి అనేటువంటి పర్సన్కి యాపిల్ ఛాన్స్ ఉందండి. ఓకే, హెచ్ యొక్క నైబర్ యాపిల్ అని ఇచ్చాడు. ఎల్ డస్ నాట్ ఓన్ సోనీ అని ఇచ్చాడు. ఎల్ అనేటువంటి పర్సన్కి సోనీ పనికిరాదంటే ఎన్ అనేటువంటి పర్సన్కి మనకి సోనీ రావడానికి ఛాన్స్ ఉందండి. ఇంకా ఎల్ అనేటువంటి పర్సన్కి ఒక్క మొబైల్ మిగిలింది చూడండి. వాడు ఇచ్చిన దాని ప్రకారం వాడు ఇచ్చిన మొబైల్స్లో మైక్రోమాక్స్ మిస్ అయిందండి. ఇక్కడ మైక్రోమాక్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ శాంసంగ్. శాంసంగ్ పర్సన్ ఎవరో చూడండి. వాడు ఇచ్చిన దాని ప్రకారం జిహెచ్ఐ జేకేఎల్ఎం మిస్ అయినట్టున్నాడు చూడండి. ఎం అనేవాడిని శాంసంగ్ తీసుకుంటున్నాను. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చుగా. నెక్స్ట్ 5 చూడండి. 76th ఆన్వర్డ్స్ కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్స్. మనకి ఇక్కడ కన్క్లూజన్స్ మోర్ దాన్ 2 కన్క్లూజన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. 1 by 1 చూడండి. ఫస్ట్ వన్, డికి ఎల్కి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. డి నుంచి ఎల్ అంటే ఏమవుతుంది, ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి, నథింగ్ బట్ డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. 1 ఓకే. సెకండ్ వన్, టీ నుంచి ఆర్కి రావాలని ఇచ్చాయండి. టీ నుంచి ఆర్కి రావాలి అంటే వాడు ఇచ్చిన దాంట్లో ఇక్కడి నుంచి కట్ చేస్తున్నాను అంటే ఏమవుతుంది మనకి, అది ఆర్ గ్రేటర్ దాన్ టీ, నథింగ్ బట్ టీ లెస్ దాన్ ఆర్. ఇది కూడా ఓకే, రెండు పనికి వస్తున్నాయి. నెక్స్ట్ ఎంకి ఎస్కి మధ్య రిలేషన్ అంటే ఈ పార్ట్ కలవాలి, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయిగా, ఇది పనికిరాదు. యూ నుంచి టీకి రిలేషన్ అన్నాడండి, ఈ పార్ట్ కట్ చేయాలి, ఇక్కడ కూడా ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, పనికిరాదు. సో మనకి ఆన్సర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది, 1 and 2 నుంచి మాత్రమే ఆన్సర్ వస్తుందండి. సో 1 and 2 అంటే వాడు ఇచ్చిన దాంట్లో 5th ఆప్షన్. నెక్స్ట్ 77 చూడండి. వి నుంచి టీకి రిలేషన్ ఇచ్చాడు చూడండి. ఏం రాయొచ్చు, టీ గ్రేటర్ దాన్ వి అని రాయించండి, అంతే కదా. అక్కడేమో వి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ అని ఇచ్చాడు, ఇక్కడ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి అవుతుంది. సో 1 పనికి వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ టీకి డబ్ల్యూకి మధ్య రిలేషను టీ గ్రేటర్ దాన్ డబ్ల్యూ, ఓకే, ఈ పార్ట్ కట్ చేస్తే సరిపోతుందిగా. నెక్స్ట్ 1 పనికి రాదు, 2 పనికి వస్తుందండి. నెక్స్ట్ వికి ఎక్స్కి మధ్య రిలేషన్ ఇచ్చాయండి, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయిగా, పనికి వచ్చే అవకాశం లేదు. ఎస్ నుంచి డబ్ల్యూకి రిలేషన్ ఇచ్చాయండి, ఇది కూడా ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి పనికిరాదు, ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్ 78th వన్, డి నుంచి క్యూకి రిలేషన్ ఇచ్చాయండి. డి నుంచి క్యూ అంటే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, పనికిరాదు. ఎన్ నుంచి క్యూకి రిలేషన్ ఇచ్చాయండి. ఎన్ నుంచి క్యూకి రావాలి అంటే ఎన్ నుంచి జే వస్తే జే నుంచి క్యూ తీసుకోవచ్చు. ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ, రెండు కలిపితే ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ రాసుకోవచ్చు. ఎన్కి క్యూకి మధ్య రిలేషన్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుందండి. నెక్స్ట్ క్యూ నుంచి ఆర్కి రిలేషన్ రావాలన్నాడు. క్యూ నుంచి ఆర్కి రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఈ పార్ట్ కట్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త, ఇది పనికిరాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది అనుకో. ఇప్పుడు క్యూకి ఆర్కి రావాలి అంటే ఈ పార్ట్ కట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇది జాగ్రత్త చూడండి. మనకి క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే, జే గ్రేటర్ దాన్ ఆర్ అన్నాడు. మరి క్యూకి ఆర్కి మధ్య ఆపోజిట్ సింబల్స్ వస్తున్నాయిగా, పనికొచ్చేటువంటి అవకాశమే లేదు. సో either 2 or 3 ఫాలోస్. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. వై నుంచి డీకి రిలేషన్ ఇచ్చాడు చూడండి. వై నుంచి డి అంటే ఈ పార్ట్ కట్ చేయాలి, ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయిగా, పనికిరాదు. ఎం నుంచి ఈకి రిలేషన్ ఇచ్చాడు చూడండి. ఎం నుంచి ఎస్కి వస్తే ఎస్ నుంచి ఈ అవుతుందండి. ఓకే, ఎస్ నుంచి ఈకి వచ్చేటువంటి అవకాశం లేదు, ఇది కూడా ఎం నుంచి ఈకి పనికిరాదు, 1 పనికిరాదు, 2 పనికిరాదు. ఈ నుంచి వైకి రిలేషన్ అని ఇచ్చాయండి. ఈ నుంచి వైకి రావాలి అంటే వాడు ఇచ్చినటువంటి చూడండి. ఈ నుంచి జేకి వస్తే లేదా ఈ నుంచి ఎస్కి వస్తే ఎస్ నుంచి వై వస్తుంది, ఈ నుంచి ఎస్కి వచ్చే అవకాశమే లేదు, ఇది పనికి వచ్చే ఛాన్స్ లేదు. డి నుంచి జేకి రిలేషన్ ఇచ్చాయండి. డి నుంచి జేకి రావాలి అంటే ఈ పార్ట్ కట్ చేయాలి. ఓకే, డి గ్రేటర్ దాన్ ఎస్, ఎస్ గ్రేటర్ దాన్ జే, అంటే మొత్తం కలిపితే డి గ్రేటర్ దాన్ జే అని రాయచ్చు, కానీ అక్కడే ఉంది డి లెస్ దాన్ జే ఉందండి. సో ఇది పనికి వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఆన్సర్ ఈస్ నన్ ఫాలోస్.
80th క్వశ్చన్ డికి కేకి మధ్య రిలేషన్ ఇచ్చాడు చూడండి. డి నుంచి కేకి రిలేషన్ రావాలి అంటే డి నుంచి బికి వస్తే బి నుంచి కే తీసుకోవచ్చు. అక్కడ కే గ్రేటర్ దాన్ బి ఉంది, బి గ్రేటర్ దాన్ డి ఉంది. మొత్తం కలిపితే కే గ్రేటర్ దాన్ డి అని రాయొచ్చు. కానీ అక్కడ డి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే ఉంది. సో 1 పనికి వచ్చేటువంటి అవకాశం లేదండి. సి నుంచి కేకి రిలేషన్ ఇచ్చాడు. సి నుంచి కేకి రిలేషన్ రావాలి అంటే సి నుంచి బికి వస్తే బి నుంచి కే తీసుకోవచ్చు. కే గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ సి, మొత్తం కలిపితే కే గ్రేటర్ దాన్ సి అని రాసుకోవచ్చు అండి. 2 ఓకే. నెక్స్ట్ ఏ నుంచి ఎల్కి రిలేషన్ ఇచ్చాయండి. ఏ నుంచి ఎల్కి రావాలంటే ఏ నుంచి బికి వస్తే బి నుంచి ఎల్ తీసుకోవచ్చు. ఏ లెస్ దాన్ బి, బి లెస్ దాన్ కే అండి. రెండు కలిపితే ఏం రాయొచ్చు మనం, వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం సి అనేటువంటి దాని నుంచి కే కదా, సారీ ఏ నుంచి కాదు, సి నుంచి బికి వస్తే బి నుంచి కే తీసుకోవచ్చు అండి. కే గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ సి అని ఇచ్చాడు. రెండు కలిపితే కే గ్రేటర్ దాన్ సి అని రాసుకోవచ్చు అండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, ఏకి ఎల్కి మధ్య రిలేషన్ చూడండి. ఏ నుంచి ఎల్కి రావాలి అంటే వాడు ఇచ్చిన దాంట్లో ఏ నుంచి బికి వస్తే బి నుంచి ఎల్ తీసుకోవచ్చు. ఏ లెస్ దాన్ బి, బి లెస్ దాన్ ఎల్ అవుతుంది. రెండు కలిపితే ఏం రాయొచ్చు, ఏ లెస్ దాన్ ఎల్ అని రాయొచ్చండి. నెక్స్ట్ ఎల్ నుంచి సికి రిలేషన్ ఇచ్చాయండి. ఎల్ నుంచి సికి రిలేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎల్ నుంచి బికి వస్తే బి నుంచి సికి తీసుకోవచ్చు. ఎల్ గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ సి అంటే ఎల్ గ్రేటర్ దాన్ సి అవుతుంది. పనికిరాదుగా. సో 2 and 3 ఫాలో అవుతుందండి. సో ఆన్సర్ ఈజ్ 2 and 3 అంటే వాడు ఇచ్చిన దాని ప్రకారం ఏమొస్తుందో చూడండి. ఇవి వాడు ఇచ్చినటువంటివి. 81 దగ్గర నుంచి మనకి సిలాయిజం మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాజికల్లీ డస్ నాట్ ఫాలోస్, ఫాలో కాని కన్క్లూజన్ గురించి అడుగుతున్నాడు అండి. ఫాలో అయ్యే కన్క్లూజన్ కాదు, కానిది అడిగాడు. సో జాగ్రత్త చూడండి. ఆల్ డేట్స్ ఆర్ మంత్స్, ఆల్ మంత్స్ ఆర్ వీక్స్, నో వీక్ ఈజ్ ఎ సెకండ్, ఆల్ సెకండ్స్ ఆర్ అవర్స్. ఫస్ట్ వన్, నో డేట్ ఈజ్ ఏ సెకండ్ అని ఇచ్చాడు. డేట్ ఏది సెకండ్ కాదు. కరెక్టేగా వీక్ ఏది సెకండ్ కాదంటే డేట్ ఏది సెకండ్ కాదు. ఆల్ డేట్స్ ఆర్ వీక్స్ అని ఇచ్చాడు. ఇది కూడా ఓకే. ఆల్ హౌసెస్ బీయింగ్ డేట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. హౌసెస్ అన్ని డేట్స్ అవుతాయా మనకి? హౌసెస్ లోపల ఏమున్నాయి, సెకండ్ ఉంది. సెకండ్ ఏది మనకి వీక్ కాదన్నాడుగా. మరి అలాంటప్పుడు వాడు కన్ఫామ్గా వాడు ఇచ్చినటువంటిది థర్డ్ వన్ పాసిబిలిటీ అన్నా కూడా పనికిరాదండి. సో ఆన్సర్ ఈజ్ దట్ వన్. నెక్స్ట్, సమ్ పాలసీస్, some polishes are varnish, all varnishes are reagents. Next, no reagent is a chemical, all grocery are chemical అని ఇచ్చాను. ఓకే. ఫస్ట్ వన్ చూడండి, నో గ్లాస్ ఈజ్ ఏ వార్నిష్ అని ఇచ్చాడు. గ్లాస్ కి వార్నిష్ కి నో అన్నాడు. కరెక్టేగా మనకి. రెజెంట్ ఏది కెమికల్ కాదన్నాడు కాబట్టి ఇది కూడా కాదు. ఆల్ వార్నిషెస్ బీయింగ్ పాలిషెస్ ఈజ్ ఏ పాసిబిలిటీ, ఛాన్స్ ఉంది. నో వార్నిష్ ఈజ్ ఏ పాలిష్ అని ఇచ్చాడు. వార్నిష్ ఏది పాలిష్ కాదన్నాడు. సమ్ అవుతుంది. నో ఎలా చెప్తాం? సో ఆన్సర్ ఈస్ అగైన్ థర్డ్ ఆప్షన్. 82 కూడా మనకి థర్డ్ ఆప్షన్ వస్తుందండి. నెక్స్ట్ 83rd ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ నెంబర్ 83, నో బ్రాకెట్ ఈజ్ ఏ కామా, సారీ నో బ్రాకెట్ ఈజ్ ఏ కామా అని ఇచ్చాడు. ఆల్ స్టాప్స్ ఆర్ కామాస్, ఆల్ డాషెస్ ఆర్ బ్రాకెట్స్, డాషెస్ అన్ని బ్రాకెట్స్ అని ఇచ్చాడు. ఆల్ బ్రాకెట్స్ ఆర్ ఎక్స్ప్లెనేషన్స్, బ్రాకెట్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్, నో డాష్ ఈజ్ ఏ కామా అన్నాడు. ఓకే. సెకండ్ వన్, ఆల్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ కామాస్ అని ఇచ్చాడు. ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కామాస్ అవుతాయా? పొరపాటును కూడా అవ్వదు. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఆల్ ప్రింట్స్ ఆర్ స్కాన్స్, ఆల్ స్కాన్స్ ఆర్ గ్రాఫ్స్, సమ్ గ్రాఫ్స్ ఆర్ ప్రింట్స్, ఆల్ చార్ట్స్ ఆర్ టేబుల్స్ అని ఇచ్చాడు. చార్ట్స్ అన్ని టేబుల్స్ అని ఇచ్చాడు. మనకి సమ్ చార్ట్స్ ఆర్ ప్రింట్స్ అని ఇచ్చాడు. వాడు ఇచ్చిన దాంట్లో సమ్ చార్ట్స్ ఆర్ ప్రింట్స్. ఒకసారి చూడండి. ఆల్ ప్రింట్స్ ఆర్ స్కాన్స్, ఆల్ స్కాన్స్ ఆర్ గ్రాఫ్స్, సమ్ చార్ట్స్ ఆర్ ప్రింట్స్ అని ఇచ్చాడు. సపరేట్గా ఇచ్చినట్టున్నాడు. సమ్ చార్ట్స్ ఆర్ ప్రింట్స్. ఓకే. సమ్ చార్ట్స్ ఆర్ ప్రింట్స్ అని ఇచ్చాడు. ఫస్ట్లో కదా ప్రింట్స్ ఉంది మనకి. నెక్స్ట్, ఆల్ చార్ట్స్ ఆర్ టేబుల్స్ అని ఇచ్చాడు. చార్ట్స్ అన్ని టేబుల్స్. ఇప్పుడు మనకి నో అసలు పొరపాటును కూడా రాదు. ఫస్ట్ వన్ తీసుకోవచ్చు. చూడండి, నో గ్రాఫ్ ఈజ్ ఎ ప్రింట్ అనేది పనికిరాదుగా. సో ఆన్సర్ ఈజ్ దట్ వన్. నెక్స్ట్, నో రిథమ్ ఈజ్ ఎ బీట్, రిథమ్ ఏది బీట్ కాదని ఇచ్చాడు. ఆల్ బీట్స్ ఆర్ పేసెస్, ఆల్ పేసెస్ ఆర్ మ్యూజిక్స్, నో మ్యూజిక్ ఈజ్ ఎ లిరిక్. ఓకే. నో మ్యూజిక్ ఈజ్ ఎ లిరిక్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, నో బీట్ ఈజ్ ఎ లిరిక్ అన్నాడు. బీట్కి లిరిక్కి రిలేషన్. ఇప్పుడు ఆల్రెడీ మనకి మ్యూజిక్ ఏది లిరిక్ కాదంటే బీట్ ఏది లిరిక్ కానట్టే. అట్లీస్ట్ సమ్ లిరిక్స్ ఆర్ పేసెస్ అని ఇచ్చాడు. లిరిక్కి పేసెస్కి రిలేషన్ వస్తుందా మనకి? వాడు ఇచ్చిన దాంట్లో మ్యూజిక్ ఏది లిరిక్ కాదంటే పేస్ ఏది లిరిక్ కానట్టే. సో మనకి కన్ఫామ్గా ఏమొస్తుంది అంటే సెకండ్ ఆప్షన్ తీసేసుకోవచ్చు అండి. నెక్స్ట్,
86 దగ్గర నుంచి ఇన్పుట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్ చూడండి. ఇది నార్మల్ మోడలే చూడండి. ఒకసారి లాస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్స్ అన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి, వర్డ్స్ అన్ని డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇది లెఫ్ట్ టు రైట్, ఇది రైట్ టు లెఫ్ట్ తీసుకున్నాడు. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ స్టెప్ చూడండి, హైయెస్ట్ నెంబరు రైట్ సైడ్ వచ్చేప్పటికి హైయెస్ట్ వర్డ్. ఇక ఇక్కడ నుంచి 1/1 తగ్గించుకుంటూ వచ్చాడు, అది కూడా 1/1 తగ్గించుకుంటూ వచ్చాడు. ఇది లెఫ్ట్ సైడ్, అది రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉంది. సో సేమ్ పాసిబిలిటీ మనం తీసుకుంటే సరిపోతుందండి. సో ఒకసారి వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ చూద్దాం ముందల. వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ చూడండి జాగ్రత్తగా. 18 P, 18P, C47, 25V, A69, P21, 82L. ఇది వాడు ఇచ్చినటువంటి. ఓకే, ఇక 1/1 చూద్దాం. ఫస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ హైయెస్ట్ నెంబర్ అండ్ హైయెస్ట్ వర్డ్ తీసుకోవాలండి. వాడు ఇచ్చినటువంటి దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఏంటి, హైయెస్ట్ వర్డ్ ఏంటి అనేది చూద్దాం. హైయెస్ట్ నెంబర్ తీసుకుంటే 82 అవుతుందండి. ఓకే, వర్డ్స్లో హైయెస్ట్ వర్డ్ తీసుకున్నారనుకోండి, వర్డ్స్ పాసిబిలిటీ మీద కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వాడు ఇచ్చినటువంటి దాంట్లో హైయెస్ట్ వర్డ్ ఏమవుతుంది, పి, వి అనేటువంటి. పితో 2 వర్డ్స్ ఉన్నట్టు ఉన్నాయి చూడండి ఒకసారి. పిఎల్ ఉంది, తర్వాత పిఏ ఉంది. ఒకసారి అది కూడా రాసేసుకుందాం. ఇది పిఎల్, ఇది వచ్చేటప్పటికి పిఏ. ఓకేనండి. సో ఫస్ట్ ఈ రెండు రాసుకుందాం మనం. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి నెంబర్ రాయాల్సి ఉంటుంది అంతేగా. ఫస్ట్ 82, రిమైనింగ్ రాసేసుకోండి. రిమైనింగ్ అంటే 18 పిఎల్, C47, 25A, 69 PA, 21L. ఇక్కడ వచ్చేటికి చివరిలో ఎంత రావాలి, వి అనేటువంటిది రావాలండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ చూడండి. ఓకే, సెకండ్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ సెకండ్ స్టెప్ తీసుకుంటే నెక్స్ట్ 2 పాసిబిలిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది. 82 తర్వాత నెక్స్ట్ ఉన్న వాటిలో కల పెద్ద ఏమవుతుంది, 69 అవుతుందండి. ఓకే, 69 తర్వాత వచ్చేప్పటికి పితో వచ్చేటువంటి పదాలేగా, అది పిఏనా లేకపోతే పిఎల్లా అనేటువంటిది చెక్ చేయాల్సి ఉంటుంది. మనకి హైయెస్ట్ పాసిబిలిటీస్ నుంచి రావాలి కాబట్టి ఫస్ట్ ఏం తీసుకోవాలి మనం, పిఎల్ అనేటువంటిదే తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ రెండు రాస్తామండి. వీకి తర్వాత అటు పక్క పిఎల్ అవుతుంది. ఇటేమో రివర్స్ రాశాడు కదా, ఇటు రివర్స్ అంటే ఏమవుతుంది, 69 తర్వాత 82, నెక్స్ట్ 18C, 4725 APA, 21L. రైట్ సైడ్ వచ్చేటప్పటికి వాడు ఎలా రాశాడు అనేది చూద్దాం. రైట్ సైడ్ వచ్చేటప్పటికి కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో మనకి వై తర్వాత టీ వస్తుందండి, అంటే వీకి తర్వాత పిఎల్ రావాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి. నెక్స్ట్ పాసిబిలిటీస్ 69th కన్నా చిన్నది ఉన్న వాటిలో కల్లా పెద్దదంటే ఏం తీసుకోవచ్చు మనం, 47 తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటువంటిది 47, తర్వాత వచ్చేటప్పటికి పిఏ అవుతుందండి. 47, 69, 82. నెక్స్ట్ 18C, 25A, 21L, V, PL, PA. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి. ఫోర్త్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే 47 కన్నా చిన్నది ఉన్న వాటిలో కల్లా పెద్దది తీసుకుంటే 25 అండి. దాని తర్వాత ఎల్ వస్తుంది. 25, 47, 69, 82. నెక్స్ట్ 18C, A21, V, PL, PA. నెక్స్ట్ ఏమొచ్చింది, ఎల్. ఇది మనకి ఫోర్త్ స్టెప్ అవుతుందండి. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ చూడండి. ఫిఫ్త్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి 2 పాసిబిలిటీస్ చూడండి. మనకి 25 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది 21, ఇటు పక్క సి అవుతుందండి. ఓకే, 21, 25, 47, 69, 82. నెక్స్ట్ 18A. నెక్స్ట్ ఏమొస్తుంది మనకు, అది వి, పిఎల్,
పిఏఎల్ తర్వాత సి. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ది లాస్ట్ స్టెప్. ఇది 6th స్టెప్ మనకి లాస్ట్ స్టెప్ అవుతుందండి. ఈ రెండింటిని మారిస్తే సరిపోతుందిగా. ఆ రెండిట్లో అంటే మనకి ఈ 18ని తీసుకొచ్చి స్టార్టింగ్లో రాద్దాం. 18, 21, 25, 47, 69, 82. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేటువంటిది వి, పిఎల్, పిఏఎల్, సిఏ. ఓకే, ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో స్టెప్స్ ఇలా రాయగలిగితే ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 91 దగ్గర నుంచి డేటా ఇచ్చాడు చూడండి. 91 ఆన్వర్డ్స్ ఇచ్చినటువంటి డేటా చూడండి. మనకి ఇక్కడ 10 persons అని ఇచ్చాడు చూడండి. 10 people ఆర్ సిట్టింగ్ 2 parallel rows containing 5 people each. ఫస్ట్ రోలో ఒక 5 members, సెకండ్ రోలో ఒక 5 members. ఫస్ట్ రోలో ఉన్నవాడు JKLMN అని ఇచ్చాడు. ఆల్ ఆర్ ఫేసింగ్ ది నార్త్, PQRST సౌత్ ఫేసింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ డిఫరెంట్ ఫ్లవర్స్ అని ఇచ్చాడు. ఇది యాజ్ యూజ్గా మనకి మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్ అండి. మీరు ఎక్సైజ్లో మనకి ఇచ్చినటువంటి మెటీరియల్లో ఉంది సేమ్ ప్రాబ్లం. అదే ప్రాబ్లం రిపీట్ అయింది, అంతకన్నా ఏం లేదు. సో చూద్దాం. కాకపోతే ఇలా 5 + 5 10 members తీసుకుంటున్నానండి. ఓకే, ఫస్ట్ JKLMN వచ్చేప్పటికి ఫేసింగ్ నార్త్ అన్నాడు. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి కండిషన్స్ 1 by 1 చూద్దాం. ఎన్ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది రో అండ్ ఫేసెస్ ది వన్ హూ లైక్ ఆర్చిడ్. ఇవన్నీ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఆర్చిడ్ ఫ్లవర్ తీసుకుంటానండి. ఓకే, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఎన్ అండ్ ది వన్ హూ లైక్ లిల్లీ. ఎన్కి లిల్లీకి మధ్యలో 1 person అన్నాడు. లెఫ్టా రైటా చెప్పలేము, 2 రకాల అవకాశాలు ఉన్నాయి. సపోజ్ వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకుంటున్నానండి. ఎస్ ఫేసెస్ ది వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ లిల్లీ. ఎస్ అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నానండి. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ పి అండ్ ఆర్చిడ్ అని ఇచ్చాడు. పికి ఆర్చిడ్కి మధ్యలో 1 person, ఏటో తెలియదు. పి ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎస్ అని ఇచ్చాడు. అంటే పి అనేవాడిని ఇక్కడ తీసుకుంటాను. పి ఫేసెస్ ది వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎల్ అని ఇచ్చాడు. ఓకే, పి ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎస్, పి ఫేసెస్ వన్ ఆఫ్ ది నైబర్ ఆఫ్ ఎల్. ఎం ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఎల్, ఫేసెస్ ఎం. సో ఎం అనేటువంటి పర్సన్ ఎస్కి ఆపోజిట్లో ఉండకూడదు, ఎల్ యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదని ఇచ్చాడు. నెక్స్ట్ క్యూ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎస్ అన్నాడు. సో క్యూ అనేవాడిని ఇక్కడ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చినటువంటి చూడండి. క్యూ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎస్ అండ్ ఫేసెస్ ది వన్ హూ లైక్ ప్లమారియో. సో ఇక్కడ ప్లమారియో అనేటువంటి ఫ్లవర్ తీసుకుంటున్నాను. ఎం డస్ నాట్ ఫేసెస్ ఆర్. ఎం అండ్ ఆర్ ఆపోజిట్లో ఉండటానికి వీల్లేదంటే ఇక్కడ ఆర్ వస్తాడండి. ఇక మిగిలిపోయినటువంటి పర్సన్ ఎవరు అనేది చెక్ చేస్తే సౌత్ ఫేసింగ్లో వచ్చేటువంటి వాడు PQRS తీనేగా, వాడిని ఇక్కడ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ఇచ్చింది ఎం ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎల్ అని ఇచ్చాడు. ఎం ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎల్ అండ్ ఫేసెస్ ఎస్. ఓకే, క్యూ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎస్ అండ్ ఫేసెస్ ది వన్ హూ లైక్ ప్లమారియో అని ఇచ్చాడు. యు అనేటువంటి పర్సన్ గురించి క్యూ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎస్ అండ్ ఫేసెస్ ది వన్ హూ లైక్ ప్లమారియో. చూడండి ఒకసారి క్యూ గురించి చూడండి. క్యూ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎస్ అండ్ ఫేసెస్ ది వన్ హూ లైక్ ప్లమారియో. క్యూ అనేటువంటి పర్సన్ ప్లమారియోకి ఆపోజిట్ అని ఇచ్చాడు. క్యూ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఎస్ అండ్ ఫేసెస్ ది వన్ ప్లమారియో. ఎండి ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఆర్ అని ఇచ్చాడు. ఎం అనేటువంటి పర్సన్ ఆర్ యొక్క ఆపోజిట్లో ఉండటానికి వీల్లేదు. ఎం డస్ నాట్ ఫేసెస్ ఆర్. ఎం ఈజ్ ఫేసెస్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ లైక్ రోజ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ రోజ్ తీసుకుంటున్నానండి. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ రోజ్ అండ్ గాజ్నియా అని ఇచ్చాడు. ఇక్కడ గాజ్నియా ఫ్లవర్ తీసుకుంటాను. ది వన్ హూ లైక్ పొనీ అండ్ ది వన్ హూ లైక్ డేసే ఫేసింగ్ ఈచ్ అదర్. పొనీ అండ్ డేసే అంటే పి అండ్ దేర్ ఆపోజిట్ పర్సన్ అయి ఉండాలి. ఈ రెండిట్లో తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. నెక్స్ట్ ది వన్ హూ లైక్ పొనీ అండ్ ది వన్ హూ లైక్ ఫేసెస్ ఈచ్ అదర్. ఓన్లీ 2 people బిట్వీన్ డెసే అండ్ డెఫోడిల్. ఇక్కడ డెసే తీసుకుంటే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ డెసే తీసుకున్నారనుకోండి, ఇక్కడ డెఫోడిల్ తీసుకోవచ్చు. ఆటోమేటిక్ ఇక్కడ పొనీ రావటానికి ఛాన్స్ ఉంది. జే డస్ నాట్ లైక్ డెఫోడిల్ అని ఇచ్చాడు. సో జే అనేవాడిని ఇక్కడ తీసుకోండి. ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవరు, కే ఇక్కడ తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా ది వన్ హూ లైక్ దహ్లియా సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ పొనీ. ఇక్కడ దహ్లియా తీసుకుంటున్నాను. ఇక మిగిలింది టులిప్. సో ఇది వడిచ్చింది. లిల్లీ లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా 2 రకాల అవకాశాలు వస్తాయి. 2 చెక్ చేయాల్సిందే. అది కూడా చివర్లో ఫెయిల్ అవుతుంది మీకు. ఓకే, సో కాకపోతే ఆల్రెడీ మనకు మెటీరియల్లో ఉన్న క్వశ్చనే కాబట్టి డైరెక్ట్ పాసిబిలిటీ తీసేసుకున్నాను. నెక్స్ట్
96 దగ్గర నుంచి చూడండి. MNO, PQRST sitting around a circular table with equidistance between each other, but not necessarily in the same order. Some of the people facing the center, some of the people facing the outside. Around the round table మనకి 8 members అని ఇచ్చాడు జోన్. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంబినేషన్ లో ఇచ్చాడు. S is second to the right of P, P facing the center. P facing the center. T sits second to the left of S. సో T అనేవాడిని ఇక్కడ తీసుకుంటున్నాను, సెంటర్ తీసుకుంటే అవకాశం లేదు. T ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ బోత్ O అండ్ Q. T అనేటువంటి పర్సన్ యొక్క నైబర్స్ ఎవరు అంటే O అనేటువంటి పర్సన్, Q అనేటువంటి పర్సన్ అని ఇచ్చాడు. ఎవడెక్కడో తెలియదు మనకి. ఓకే, R సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ Q అని ఇచ్చాడు. Q ఇక్కడ తీసుకుంటే R ఇక్కడ, Q ఇక్కడ తీసుకుంటే R ఇక్కడ. Q కన్ఫామ్గా తెలియదు మనకి. M ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ R అని ఇచ్చాడు. R అండ్ M ఈ రెండిట్లో ఎవరెక్కడైనా ఉండటానికి అవకాశం ఉంది. నెక్స్ట్ M ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ O అని ఇచ్చాడు. M అనేటువంటి వాడు ఓకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఉండాలన్నాడు. ఇంతకుముందు T ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ N అని ఇచ్చాడు. T అనేటువంటి పర్సన్ Nకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్. దానికన్నా ముందర కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దానికన్నా ముందర T అనేటువంటి పర్సన్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ N కన్నా ముందర R సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ Q అని ఇచ్చాడు. ఓకే, M ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ R అని ఇచ్చాడు. ఓకే, T సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ N అన్నాడు. T అనేటువంటి వాడు Nకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే N ఇక్కడ వస్తాడండి. T సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ N. M ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ O అన్నాడు. ఓకే, M అనేటువంటి వాడు ఓకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్. దానికన్నా ముందర ఓకి M అనే పర్సన్కి R అనే పర్సన్కి ఇచ్చాడు. అది ఇంకా క్లారిటీ రాలా మనకి, చూద్దాం. M ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ O. అగైన్ R అనేటువంటి పర్సన్ Qకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అన్నాడు. సో ఓకే, N ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ M అని ఇచ్చాడు. అంటే M ఇక్కడ తీసుకుంటే కానీ పనికిరాదు. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ M వచ్చాడంటే ఇక్కడ R రావాలండి. R ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ Q అంటే ఇక్కడే Q రావాలి, లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్. ఇక్కడ O వస్తాడు. ఓకే, M ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ O అని ఇచ్చాడు. వీడు సెంటర్ ఆఫ్ ది టేబుల్ అయితే లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్. R ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ Q, అది కూడా ఓకే. T ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ N, అది కూడా ఓకే. M ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ O అని ఇచ్చాడు. ఓకే, T ఈజ్ ఫేసింగ్ ది సేమ్ డైరెక్షన్ యాజ్ Q అని ఇచ్చాడు. T అండ్ Q సేమ్ అన్నాడు. ఓకే, N ఈజ్ థాట్ టు ది రైట్ ఆఫ్ M. N అనేటువంటి పర్సన్ M అనేటువంటి పర్సన్కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ అని ఇచ్చాడు. ఇప్పుడు R గురించి మిస్ అయినట్టుంది చూడండి. R గురించి ఏమైనా ఇచ్చాడేమో. R అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేసినట్టయితే M ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ R అని ఇచ్చాడు. M అనే పర్సన్ Rకి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఉండాలి. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. హౌ మెనీ పీపుల్ ఇన్ ది గివెన్ అరేంజ్మెంట్ ఫేసింగ్ ది సెంటర్? ఇందులో సెంటర్ ఆఫ్ ది టేబుల్ ఎంతమంది అని అడుగుతున్నాడు. సెంటర్ ఆఫ్ ది టేబుల్ మనకు వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం 3 పర్సన్సేగా ఉంది. సో ఆన్సర్ ఈస్ 3. 3 అంటే వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి. ఆన్సర్ ఏమై ఉంటుంది? 5th ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టు రికార్డింగ్ టు T యాజ్ పర్ ది గివెన్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్? ఓకే, చూద్దాం. ఓన్లీ 3 people బిట్వీన్ T అండ్ P అని ఇచ్చాడు. కరెక్టేగా, ఇంకా రిమైనింగ్ అనవసరం మనకి. నెక్స్ట్, హూ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ N? Nకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో P ఉన్నాడు, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ ఈజ్ P's పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు T అని ఇచ్చాడు. M యొక్క పొజిషన్, సారీ, వాట్ ఈజ్ M's పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు T అని ఇచ్చాడు. థర్డ్ టు ది రైట్ అయి ఉండాలి, లేదా 5th టు ది లెఫ్ట్ అయి ఉండాలండి. సో అకార్డింగ్ టు ఆప్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే థర్డ్ టు ది రైట్ ఉందిగా, 4th ఆప్షన్. నెక్స్ట్, 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్ ఇన్ ఏ సర్టెన్ వే అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ఫేసింగ్ చూడండి. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే O అనేటువంటి పర్సన్ తప్పితే రిమైనింగ్ మొత్తం అవుట్ సైడ్ ఉన్నట్టున్నారు చూడండి. సో ఆన్సర్ ఈజ్ O. ఇవి దీంట్లో ఉన్నటువంటి మోడల్స్. నెక్స్ట్, నెంబర్ సిరీస్ ఉన్నాయి చూడండి. వాడు ఇచ్చినటువంటి దాంట్లో నెంబర్ సిరీస్ కనుక అబ్జర్వ్ చేస్తే 31 దగ్గర నుంచి నెంబర్ సిరీస్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి క్వశ్చన్స్. 31 చూడండి. క్వశ్చన్ నెంబర్ 31 కనుక అబ్జర్వ్ చేస్తే ఎడిషన్ కేసు చూడండి. ఫస్ట్ 11 యాడ్ చేశాడు, తర్వాత 33 యాడ్ చేశాడు, తర్వాత 55 యాడ్ చేశాడు, ఎక్సెట్రా అండ్ సో ఆన్. మల్టిపుల్స్ ఆఫ్ 11, ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 11 యాడ్ చేస్తూ వచ్చాడు చూడండి. నెక్స్ట్, ఇంటూ 0.5 ఇంటూ 1 ఇంటూ 1.5 ఎక్సెట్రా అండ్ సో ఆన్. డెసిమల్ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటిదండి. నెక్స్ట్ 33 చూడండి, +3 -9 +27. ఓకే, మైనస్ ఇక్కడికి వచ్చేప్పటికి 81 అనుకోండి చూడండి, సరిపోతుందా? -81
సరిపోతుందిగా. అంటే మనకి ఇవన్నీ పవర్స్ ఆఫ్ 3 మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటివండి. నెక్స్ట్ 34th ప్రాబ్లం చూడండి. +3 +11 +18 తర్వాత వచ్చేప్పటికి 27. అగైన్ డిఫరెన్స్లు తీసుకున్నట్లయితే 5, 7, 9. డిఫరెన్స్ తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. లేదా డైరెక్ట్ పాసిబిలిటీ ఏంటంటే 1² + 2, 3² + 2, 4² + 2, 5² + 2. ఎవరి స్క్వేర్కి 2 యాడ్ చేస్తూ వచ్చాడు. ఓకే, నెక్స్ట్ 35 చూడండి. ఫస్ట్ యాడ్ చేసినటువంటి నెంబర్ చూడండి. ఫస్ట్ ఎంత యాడ్ చేశాడు? మనకి 6 యాడ్ చేశాడండి. తర్వాత 13 యాడ్ చేశాడు. తర్వాత 20 యాడ్ చేశాడు. తర్వాత 27. డిఫరెన్స్ తీసుకుంటే 7 పెరుగుతూ ఉంది చూడండి. నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి అంటే 34 యాడ్ చేస్తే సరిపోతుంది. ఇవి ఓవరాల్ ఇందుట్లో ఉన్నటువంటి మోడల్స్. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ కొంచెం టైం టేకింగ్. జాగ్రత్తగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.